కాల వ్యవధిలో ఇవ్వని పిఐఓ కనుక ఇవ్వకపోతే ఇదే ఎంఆర్ఓ కార్యాలయంలో మనం చేసినప్పుడు ఫస్ట్ అప్పీల్ అథారిటీకి వెళ్ళాలి. ఆర్డీఓ గారు వస్తారు. సెక్షన్ 19(1) ప్రకారం ఆర్డీఓ గారు దరఖాస్తు చేసుకోవడం, ఆర్డీఓ గారికి దరఖాస్తు చేసుకుంటాం. ఇక్కడ 30 రోజులు, అక్కడ ఒక 15 రోజులు, సుమారు 45 రోజుల నుండి 90 రోజుల కాల వ్యవధిలో కనుక ఇన్ఫర్మేషన్ మనం ఆశించిన సమాచారం అందకపోతే సంబంధించిన సెకండ్ అప్పీల్ అథారిటీ రాష్ట్ర సమాచార కమిషనర్ కార్యాలయానికి సెక్షన్ 19(3) ప్రకారం దరఖాస్తు చేస్తుంది. అక్కడ ఆర్డర్ వైజ్గా కేసు విచారణలు వస్తాయి, కేసు హీరింగ్స్ జరుగుతాయి. ఆయా కేసు విచారణలో భాగంగా సంబంధించిన పిఐఓకి నోటీస్ ఇస్తాము, సంబంధించిన అప్లికెంట్కి నోటీస్ ఇస్తాము. ఇరు వర్గాలకు పిలిపించేసి ఆ కేసు విచారణలో వారు కోరిన సమాచారాన్ని ఇప్పించడానికి తెలంగాణ రాష్ట్రంలో సమాచార కమిషనర్లు చాలా సమర్థవంతంగా, చాలా వేగంగా వేలాది కేసుల్ని వాళ్ళ పరిష్కారం చేయడంలో రాష్ట్ర సమాచార కమిషనర్లుగా ముందుకు సాగుతుంది. చాలా మంది గ్రామాల్లో కానీ, మండలాల్లో కానీ, నాగరిక సమాజానికి దూరంగా ఉన్న ఈ ఏజెన్సీ గ్రామాల్లో, గూడాల్లో 6(1) దరఖాస్తు చేసుకొని ఆ 6(1) దరఖాస్తుకే పరిమితమయ్యి మాకు సమాచారం ఇవ్వట్లేదు అనే ఒక నెపంలో, భ్రమలో చాలా మంది ఉన్నారనే విషయాన్ని నా నోటీసులో, నా దృష్టిలో రావడం జరిగింది. వారికి ఈ మీడియా మిత్రుల సందర్భంగా విజ్ఞప్తి ఏంటంటే, మీరు 6(1) దరఖాస్తు చేసిన తర్వాత ఫస్ట్ అప్పీల్ చేసుకున్న సమాచారం సంబంధించిన ఫస్ట్ అప్పీల్ అథారిటీ ఇప్పించేస్తుంది. అక్కడికి వారి కనుక మీకు ఇప్పించింది కనుక సంతృప్తి చెందకపోతే సెకండ్ అప్పీల్ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. చాలా మంది ఇంకొకటి ఏంటంటే, వందలాది పేజీలు అడుగుతున్నారని పౌర సమాచార అధికారులు దాన్ని డైవర్ట్ చేస్తారు. కనుక సుమారు 50-100 పేజీలు కనుక ఇంకా ఎక్కువ కనుక ఉంటే సెక్షన్ 7(3) ప్రకారం రుసుముల వివరాలు పంపించాలి. ఆ సెక్షన్ 7(3) ప్రకారం కూడా 30 రోజుల కాల వ్యవధిలోనే ఆ రుసుముల వివరాలు కనుక ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళకి కనుక పంపిస్తే, వాళ్ళు సపోజ్గా 500 పేజీలు అనుకో, ఈచ్ 1 పేజీ 500 × 2 రూపీస్ ఎంత అమౌంట్ ఉందో ఆ అమౌంట్ పంపించాలనుకో, ప్రాపర్ పేజీల కౌంట్ చేసి పేజీలు ఎన్ని అనేది వివరాలు మంచిగా పూర్తి సమాచారం ఇస్తే ఆ దరఖాస్తుదారుడు డబ్బులు కట్టుకుంటాడు. అప్పుడు కనుక సెక్షన్ 7(3) ప్రకారము 30 రోజుల వ్యవధిలో కనుక పంపించకపోతే సెక్షన్ 7(6) ప్రకారం ఆ సంబంధించిన పౌర సమాచార అధికారి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద ఎన్ని పేజీలైనా ఉన్నది ఆ పేజీల ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇది పౌర సమాచార అధికారి కానీ అప్లికెంట్ దగ్గర జరిగే విధానం. చాలా మంది దీన్ని ఇవ్వనప్పుడు మేము సెక్షన్ 19(8) ప్రకారం కూడా సంబంధించిన వాళ్ళ మీద పెనాల్టీ చేయడం, నష్టపరిహారం ఇప్పించడం, సెక్షన్ 21లోని A, B కానీ అట్లా అనేక ఈ సమర్థవంతమైన ఈ సెక్షన్ల మీద మీరు అవగాహన పరచుకొని ఈ సెక్షన్ల ద్వారా కనుక మీరు సమాచారం కనుక స్వీకరించుకొని సమర్థవంతంగా పూర్తి స్థాయిలో సమాచార హక్కు చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ఇటు ప్రజల మీద ఉంది. అదే స్థాయిలో పౌర సమాచార అధికారికి కూడా ఇంకో సూచన ఏంటంటే, ఇవాళ ఎంఆర్ఓ కార్యాలయంలో ఒక తెలియని అమాయకుడు ఒక దరఖాస్తు చేసుకుంటాడు, కానీ ఆ సమాచారం ఎంఆర్ఓ కార్యాలయంలో ఉండదు. మండల సంబంధించిన పంచాయతీరాజ్ చట్టాల గురించి అడుగుతారు. అప్పుడు మనం ఏం చేయాలి, సకాలంలో 5 రోజుల వ్యవధిలోనే సెక్షన్ 6(3) కింద వారికి ఫార్వర్డ్ చేయాలి, బదిలీ చేయాలి. ఇది కూడా చాలా సందర్భాల్లో, చాలా కార్యాలయంలో ఈ ప్రాసెస్, ఈ విధానం జరగట్లేదు. కాబట్టి అందరికీ నా సూచనలు ఏంటంటే, మీడియా మిత్రులు కానీ, మేధావులు కానీ, టీచర్లు కానీ మీ ప్రాంతాల్లో, మీ పల్లెల్లో, మీ గూడాల్లో సమాచార హక్కు చట్టం గురించి మీరు చైతన్యపరిచి మీ కలం ద్వారా, మీ గలం ద్వారా అవగాహన పరిచి సామాన్య ప్రజల్ని కూడా సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించే దిశలో మీరందరూ క్రియాశీలక పాత్ర పోషించి ఈ చట్టాన్ని మీద ప్రజలకు ఒక నమ్మకం, ఒక భరోసా, ఒక బాధ్యత ఉండే దిశగా అందరూ ఆ దిశగా కృషి చేస్తారని ఆశిస్తూ ఈ సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకొని ఈ సమాజంలో ఉండాల్సిన అనేక అంశాల గురించి తెలుసుకొని ప్రజా ప్రయోజనాల కోసం సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకొని సామాజిక కార్యకర్తలు కూడా ఈ ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రజా ప్రయోజనాల కోసమే పాటుపడాలని కూడా విజ్ఞప్తి చేస్తూ అనేక మంది సెక్షన్ 81J కింద వ్యక్తిగత వివరాలు అడుగుతుంది. అట్లాంటి వ్యక్తిగత వివరాలు కానీ అట్లాంటి అంశాలకు తక్కువ ఈ ప్రజా ప్రయోజనాలకు అంశాల గురించి సమాచారం తెలుసుకొని ఈ సమాజం కోసం అందరూ పాటుపడాలి. దీన్ని సమర్థవంతంగా అమలు చేయడంలో అందరూ కృషి ఉండాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి. ఒక సూచన వచ్చింది, అది కూడా సక్సెస్ అట్లాంటి ఏ నిబంధనలు లేవు.
చట్టం 2005 చట్టానికి సంబంధించిన అమెండ్మెంట్ సంబంధించిన అంశాలను మీరు 1-2 సార్లు పరిశీలిస్తే ఆ సెక్షన్ ఎక్కడ అలాంటి అంశాలు లేవు కాబట్టి ఇది దానికి క్లారిటీ. విస్తృతంగా అవగాహన కలిగించేది కదా. ఇప్పుడు అంటే అధికారుల ద్వారా కాకుండా కూడా మన సమాజ హక్కు చట్టం విస్తృత ప్రచారం కోసం లిటరేచర్ ఏమన్నా అందించే అవకాశం ఉంది. ఆ చట్టానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీకు కూడా నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ నేను కూడా గతంలో ఆర్టికల్ రాశాను దీని మీద. ఆ ఆర్టికల్ సంబంధించిన ప్రాపర్ 6(1) నుండి 30 వరకు ఉన్న ఈ సెక్షన్ అన్ని అంశాల గురించి కూడా మీకు ఇన్ఫర్మేషన్. ఏ సెక్షన్ ఏం చెప్తుంది ఫస్ట్ మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా మన జర్నలిస్టులు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎలాంటి జర్నలిస్టుగా ఉంటామని ఈ సెక్షన్ల మీద కనుక మనకు ప్రాపర్ కనుక అవగాహన ఉంటే ఏ అధికారి దగ్గర ఏ ఉద్దేశంతో ఈ సమాచారాన్ని డిలే చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, మనం రాసే దరఖాస్తులో స్పష్టమైన వైఖరితో అడుగుతున్నామా, పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉందా, లేకపోతే వ్యక్తిగత వివరాలు ఉన్నాయా, లేకపోతే ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన వివరాలు ఉన్నాయా, లేకపోతే ఒక రోడ్డు చూశారంటే ఆ రోడ్డుకు సంబంధించిన నాసిరకం ఉందా, క్వాలిటీ కంట్రోల్స్ ఉన్నాయా, దాని ఫీచర్స్ అడిగే తీరు మీద కూడా ఆధారపడి ఉంటుంది అంశాలు. అట్లాంటి అంశాలను పెట్టుకొని అడిగితే సకాలంలో సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత సంబంధించిన ప్రజా సమాచార అధికారి మీద ఉంటుంది. సంబంధించి ఎక్కడ అనుభవం చాలా ఉంటుంది. షార్ట్ కట్ గా రాసిన ప్రొవైడ్ చేస్తాను. దాన్ని బేస్ చేసుకుని మీరు కూడా ఆర్టికల్ ద్వారా అనేక ప్రాచుర్యం తీసుకున్నాం చేతగా చెప్తారు. మీరు పత్రికల్లో ఆర్టికల్స్ రాసేసి సెక్షన్ ద్వారా మీకు కూడా అవసరం చాలా చోట్ల ఏంటంటే కొన్ని జరుగుతాయి. అలాంటి సందర్భాలు అట్లా కాకుండా స్పష్టమైన స్థితిలో మనం పనిచేయాల్సిన బాధ్యత. ఓకేనా రైట్ అండి.